అంటున్నారు. కాంగ్రెస్ తెచ్చిన పథకము 100 రోజులే, మేము 125 రోజులు ఇస్తాము అని ఇప్పటికే గొప్పగా పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. మేము ప్రశ్నిస్తున్నాము, గత సంవత్సరమే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరము అంచనా వేస్తే కూడా కేవలము 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. అంటే ఎక్కడా గాని 100 రోజులు పని ఇవ్వలేదు. సగటున చూసుకుంటే మన రాష్ట్రంలో 52 రోజులకు మించి పని ఎక్కడా ఇవ్వలేదు. అంటే 52 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు 125 రోజులు పని ఇస్తామని కొత్త చట్టం తెస్తుంటే మనం అందరం తప్పట్లు కొట్టాలట. ఇదేమైనా నమ్మేటట్టుందా? చట్ట ప్రకారము 100 రోజులు పని ఇవ్వాలి అని చట్టంలో ఉంది. 10 సంవత్సరాలుగా ఏ సంవత్సరము 100 రోజులు పని ఇచ్చింది లేదు. 100 రోజులు పని కూడా ఇవ్వలేని వాళ్ళు, కేవలం 52 రోజులే పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు పని ఇస్తాము అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలు వెర్రివారా లేకపోతే పిచ్చివాలా? ఈ 125 రోజులు మేము పని ఇస్తామని ఏదైతే బీజేపీ పార్టీ చెప్తుందో ఇది పచ్చి అబద్ధం, పచ్చి బూటకం. మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం తప్పితే ఇంకొకటి కానే కాదు. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ చట్టం మీద 100 రోజులైనా పని ఇచ్చేవాళ్ళు, కానీ ఎక్కడా ఇవ్వలేదు 100 రోజుల పని. ఇప్పుడు 125 రోజులు ఇస్తారట. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పోయిన సంవత్సరంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించారు. మరి ఎందుకు తొలగించారు? ఎందుకు తీసేస్తున్నారు? కాళ్ళు చేతులు నరికేసినట్టుగా ఈ ఉపాధి హామీ పనికి ఎందుకు తూట్లు పెడుతున్నారు? పేదవాళ్ళకు ఆసరాగా నిలబడిన ఈ పథకానికి ఇంత ద్రోహం చేస్తున్నారే. ఇప్పుడంట ఈ కొత్త చట్టంలో ఇది వరకు లాగా కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు పెట్టదట. ఇది వరకు మొత్తం డబ్బులు కేంద్రమే ఇచ్చేది, ఉట్టి పనిముట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునేది. ఇప్పటి నుంచి అంట కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ఇవ్వదట. 60% వాళ్ళు ఇస్తారట, 40% మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితిలో ఉందా మనకి? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే 12 లక్షల అప్పుల కుప్ప ఉంది మన రాష్ట్రం మీద. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బు లేవు, అప్పులు చేస్తున్నాం. అలాంటిది ఇప్పుడు ఉపాధి హామీ పని కూడా 40% డబ్బులు రాష్ట్రం పెట్టుకోవాలి అంటే చంద్రబాబు గారు ముమ్మాటికి పెట్టుకోలేరు. కానీ నిస్సిగ్గుగా చంద్రబాబు గారు ఇదే చట్టానికి కేంద్రం పార్లమెంటులో మద్దతు ఇచ్చారు. టీడీపీ అయినా జనసేన అయినా వీళ్ళందరూ మద్దతు ఇచ్చి ఇప్పుడు చంద్రబాబు గారు ఉపాధి హామీ పనికి డబ్బులు ఇవ్వండి అని మళ్ళీ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, అక్కడ మీరు మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా అడుక్కోవడం ఎందుకు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు 40% డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో మన రాష్ట్రం రేనేలేదు. అంటే ఇది ఆఖరికి ఎలా తయారవుతుందంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి 40% పనులు మనం చంద్రబాబు గారు పనులు పెట్టరు, ఇక 40% పనులు రాష్ట్రం పెట్టుకోదు కాబట్టి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ఆఖరికి మొత్తానికి ఉపాధి హామీ పనిని ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. మరి చంద్రబాబు గారు ఇంత అన్యాయం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఇంత ద్రోహం చేస్తున్నారు, మొత్తానికే రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇంత ప్రేమించి అమలు చేసిన ఈ పథకము ఇంత నీరుగారిపోతున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు మాట్లాడటం లేదు? పేదలకు ఆసరాగా నిలబడిన పథకం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు